ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటాన్స్ వరుసగా 4వ విజయం సాధించింది. ప్లే ఆఫ్ రేస్లో ముందుకు సాగాలి అంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో యూపీ యోధాస్పై 5 పాయింట్స్తో గెలిచి ప్రతీకారం తీర్చుకుంది. చివరి వరకు ఉత్కంఠగా జరిగిన మ్యాచ్లో ప్రఫుల్ జవారీ థ్రిల్లింగ్ రైడ్స్ చేసి 3 రైడ్లలో 4 పాయింట్స్ సాధించి టైటాన్స్కి విజయాన్ని అందించాడు. రైడింగ్లో భరత్ 14, విజయ్ 9 పాయింట్స్ చేసినా డిఫెన్స్లో శుభం షిండే 5 ట్యాకిల్స్ పాయింట్స్ చేసినా కూడా విజయం కోసం చివరి వరకు పోరాడాల్సి వచ్చింది. ఫస్ట్ రైడ్లోనే విజయ్ 2 పాయింట్స్ స్కోర్ చేయగా అటు నుండి భరత్ కూడా చెలరేగి ఆడడంతో ఫస్ట్ 10 మినిట్స్లోనే యూపీని ఆల్అవుట్ చేసే అవకాశం వచ్చింది. కానీ గుమాన్ సింగ్ 3 పాయింట్స్ స్కోర్ చేసి ఆల్అవుట్ నుండి తప్పించాడు. వెంటనే తేరుకున్న టైటాన్స్ కాసేపటికే యోధాస్ని ఆల్అవుట్ చేసి లీడ్లోకి వెళ్ళింది. ఫస్ట్ హాఫ్లో యూపీకి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 8 పాయింట్ లీడ్స్తో ముగించింది. ఇక సెకండ్ హాఫ్లో యూపీ రైడర్స్ వరుస రైడ్లలో పాయింట్స్ స్కోర్ చేయడంతో టైటాన్స్ 2 ప్లేయర్స్కి పరిమితం అవ్వాల్సి వచ్చింది. ఆ సమయంలో అజిత్ పవార్ మరియు శంకర్ గడాయ్ సూపర్ ట్యాకిల్ చేసి భరత్ని రివైవ్ చేశారు. తర్వాతి రైడ్కి వెళ్ళిన భరత్ బోనస్ ప్లస్ 3 పాయింట్స్ సాధించాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అంతకుముందే భరత్ సెల్ఫ్ అవుట్ అని తేల్చి ఎంపైర్స్ రైడర్ అవుట్ ఇవ్వడంతో టైటాన్స్ టీం ఆల్అవుట్ అవ్వక తప్పలేదు. ఈ రైడ్ గనుక టైటాన్స్ టీంకి ఫేవర్గా వచ్చి ఉంటే మాత్రం అక్కడే మ్యాచ్ వన్ సైడ్ అయ్యేది. ఇంతకుముందు మ్యాచెస్లో కూడా భరత్ 2 సార్లు సూపర్ రైడ్స్ సెంటీమీటర్స్ గ్యాప్లో మిస్ అయ్యాడు. ఎంతైనా భరత్కి లక్ లేదు అనే చెప్పుకోవాలి. ఇక ఆల్ ఇన్ తర్వాత మల్టీ రైడ్ పాయింట్స్ ఇవ్వకుండా జాగ్రత్తగా ఆడిన టైటాన్స్ లీడ్ని మెయింటైన్ చేస్తూ వెళ్లారు. కానీ చివరి 6 నిమిషాలు మ్యాచ్ మిగిలి ఉండగా భరత్ని యూపీ ట్యాకిల్ చేయడంతో స్కోర్ డిఫరెన్స్ 2 పాయింట్స్కి తగ్గడమే కాకుండా టైటాన్స్ 3 ప్లేయర్స్కి పరిమితం అయ్యారు. ఆ సమయంలో భవానీ రాజ్పుత్ని సూపర్ ట్యాకిల్ చేసి యూపీకి కమ్బ్యాక్ అవకాశం లేకుండా చేశారు. ఈ ట్యాకిలే టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు. ఇక తర్వాతి రైడ్లో విజయ్ని ట్యాకిల్ చేయడంతో మళ్ళీ టైటాన్స్ టీం 2 ప్లేయర్స్కి పరిమితం అయ్యింది. ఇక్కడ రైడింగ్కి వచ్చిన గుమాన్ సింగ్ని శుభం షిండే అద్భుతమైన ట్యాకిల్ చేశాడు. ఇక మ్యాచ్ చివరిలో మెయిన్ రైడర్స్ విజయ్ మరియు భరత్ మ్యాట్ పైన లేకపోవడంతో లాస్ట్ ప్లేయర్గా సబ్స్టిట్యూట్గా వచ్చిన ప్రఫుల్ జవారీ బోనస్ ప్లస్ పాయింట్ సాధించి ఆల్అవుట్ అవ్వకుండా సేవ్ చేశాడు. చివరి 2 నిమిషాల్లో 3 రైడ్లలో 4 పాయింట్స్ సాధించి గేమ్ చేంజర్గా నిలిచాడు. చివరి 5 నిమిషాలు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ చాలా క్యాల్కులేటెడ్గా ఆడి ఆల్అవుట్ అవ్వకుండా విజయం సాధించి యూపీ యోధాస్ మీద ప్రతీకారం తీర్చుకుంది. ఈ విజయంతో పాయింట్స్ టేబుల్లో 14 పాయింట్లతో 3వ స్థానాన్ని పదిలం చేసుకోవడమే కాక ప్లే ఆఫ్ రేస్లో మరింత ముందుకు దూసుకెళ్లింది. ఇక తెలుగు టైటాన్స్ తదుపరి మ్యాచ్ ఈ నెల 8వ తారీఖున హర్యానా స్టీలర్స్తో తలపడనుంది.